Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా ఏకాదశి శుభాకాంక్షలు. ఆ రోజు వీడియో అయితే ఏకాదశి కాదు, కానీ ముందు వీడియో కూడా ఉంది కాబట్టి పెడుతున్నాను. మీరు పండగ ఇంట్లో ఎలా చేసుకున్నారో నాకు కింద కామెంట్ చేయండి. ఇంకా మేము ఎలా చేసుకున్నా కూడా ఈ వీడియో పూర్తిగా చూసేయండి. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా మొన్న వీడియో చూశారు కదా, అదే అదృష్టం అంటే మాదే అని మొన్న వీడియో పెట్టాను. ఇంకెవరైనా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి మా ఛానల్లోకి వెళ్ళి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే చేసుకోండి. ఇంకా దాని తర్వాత రోజు కంటిన్యూ అన్నమాట, అది సండే మాట. ఇంకా అదృష్టం అంటే మాదే అని అలా వీడియో పెట్టాను కదా, ఇంకా నిజంగా చెప్తున్నాను, అదృష్టం అంటే ఇంకా నిజంగా మాదే అండి. నిజం చెప్తున్నాను. అసలు ఏమైందంటే ఆ వీడియో పెట్టిన తర్వాత దాని తర్వాత రోజుకే మా మమ్మీకి ఫుల్ ఫీవర్ వచ్చిందన్నమాట. ఇంకా షుగర్ అనేది చాలా ఎక్కువైపోయింది. షుగర్ మా మమ్మీకి షుగర్ ఉన్నది, చాలా ఎక్కువైపోయింది. ఇంకా చూసుకొని ఇంకా అసలు మాట్లాడలేకపోతుంది, నడలేకపోతుంది. అసలు మాకైతే చాలా భయం వేసి చాలా బాధగా అనిపించింది అన్నమాట. ఏంటి ఇలా అయిపోతుంది అమ్మ, మాకైతే అస్సలు అర్థం కాలేదు అసలు ఏమవుతుందని. అంటే దాని ముందు నుంచి కొంచెం లైట్గా ఫీవర్ ఉంది, అంటే కొంచెం ఫీవర్ అనేది కామన్ అందరికీ వస్తుంది అని అనుకుని మేము అలా మొదలుగా తీసుకున్నాం. కానీ మళ్ళీ ఇంత సీరియస్ అయిపోతుందని అయితే అస్సలు అనుకోలేదు. నిజం చెప్తున్నాను. ఇంకా వీడియో అయితే మా మమ్మీని చూపించలేదు, చూపించంటే మీరు కూడా షాక్ అవుదురు. నిజంగా అంతలా అయిపోయింది మమ్మీ అయితే. ఇంకా మాకే అసలు అదే మాటలు కూడా రాలేదన్నమాట. ఇంకా అలా అయిపోయింది మమ్మీ అయితే. ఇంకొంచెం చూసారు కదా, ఇక్కడైతే మా డాడీ వేస్తున్నారు అక్కడ, చూసారు కదా. ఇంకా చూసారు కదా మా డాడీ మొహం కూడా ఎలా అయిపోయిందో. ఇంకా చాలా నీరసం అయిపోయింది మమ్మీ, చాలా నీరసం అయిపోయింది. ఇంకా ఇలా కాదని చెప్పి మా డాడీకి తెలిసిన వాళ్ళ డాక్టర్ ఉంటే అదే అక్కడికి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి 2 సిలిండర్ అయితే ఎక్కించారన్నమాట, 2 బాటిల్ ఎక్కించారు. నిజంగా వీడియో కూడా తీసారన్నమాట మా డాడీ అయితే. అది పెడదాం అనుకున్నాం, బట్ ఎందుకు మళ్ళీ మళ్ళీ వీడియో చూసి మళ్ళీ వీడియో చెప్పడం అనేది చాలా కష్టం, అలా అస్సలు చెప్పలేను నేను. ఇంకా అందుకే ఇంకా పెట్టలేదు అన్నమాట వీడియో అనేసి. ఇంకా నిజంగా చాలా బాధ వేసింది నాకైతే అది చూడగానే. ఇంకా అలాగ ఎక్కించారు. ఇంకా ఎక్కించిన తర్వాత దాని తర్వాత అంటే ఒక 5 నిమిషాలు కొంచెం మాట్లాడింది అంతే, లైట్గా అలా మాట్లాడింది. ఇంక సర్దుకుంటుంది కదా అని అనుకున్నాం. మళ్ళీ దాని తర్వాత రోజుకి మళ్ళీ ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా అలాగా ట్యాబ్లెట్లు వేసుకున్నాక కొంచెం అలా రికవర్ అవుతుందేమో అనుకుంటున్నాం మేమైతే. లేదు, కొంచెం అలా మాట్లాడుతున్నది మధ్యన. అంటే చాలా ఫీవర్ వచ్చింది, ఇంకా చాలా ఎక్కువైపోయింది కాబట్టి మాట్లాడలేదు. ఇంకా కొంచెం ట్యాబ్లెట్లు అన్నీ వేసుకున్నాక చిన్న మాట మాట్లాడుతుంది అన్నమాట అలాగా. ఇంకా అలాగైతే ఉంది. నడవడానికి కూడా అవ్వట్లేదు. అంటే ఇక్కడ నడుము దగ్గర నొప్పి వచ్చేస్తుందంట, అది చాలా పెయిన్గా ఉందని చెప్పేసి అవన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన చెకప్ చేయించి సిలిండర్ అయితే ఎక్కించారన్నమాట 2 అయితే. ఇంకా అలా ఎక్కించిన తర్వాత ఇంకా అలా ఇంట్లో పని మొత్తం కొన్ని రోజులు మేమే చేసాం. అంటే అది కూడా మా మమ్మీ అరుస్తేనే మేము చేసామన్నమాట. ఇంకేం చేస్తాం అంటే మా మమ్మీ ఇంకా అంతే మేమైతే. ఇంక ఇది వచ్చేసి ఇంకా ఈరోజు మాట. ఈరోజు ఏకాదశి కాబట్టి మేమైతే ఇంకా చాలా త్వరగా లేచిపోయాము. ముందు రోజు అయితే డిస్కషన్ అయితే అయ్యింది నైటే. అది కూడా అంటే మమ్మీకి బాగాలేదు కదా, పూజ చేసుకోవాలని మా డాడీ అయితే అడిగారు. ఇంకా మా మమ్మీ ఏమో మా ఇష్టం అన్నది. ఇంకా పండగ కాబట్టి పండగ పూజ చేసుకోకపోతే కొంచెం చేదువాళ్ళు ఉంటుంది కాబట్టి ఇంక మా డాడీ కూడా చేసేసుకుందాం అని అన్నారు. అయితే సరే అయితే డాడీ 4 గంటలకు టైం పెట్టమన్నాను. 4 గంటలకు టైం పెట్టారు, కానీ 4 గంటలకు లేగలేదు. 4 గంటలకు 4:15కి లేసాను. 4కి అయితే క్లాక్ అలారం అయితే పెట్టారు, బట్ 4:15కి లేసాను. 4:15కి లేచి ఇంకా అలా మమ్మీ కూడా లేచి జాయిగా గదులు తుడుచుకున్నారు. అంత స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా అంతలో దేడమలు అయినా సర్దారు. మమ్మీ అలా స్నానం చేసి ఒక్కొక్కరు రెడీ అయితే వచ్చారన్నమాట. ఇంకా అలా అయితే సర్దని చూసారు కదా, బొట్లు అయితే పెట్టి నీట్గా అయితే చేసాము. ఇంకా అలాగా ఇంకా మేము ఆ రోజైతే మమ్మీ వాళ్ళు స్కూల్ అయితే మానేమన్నారు. బట్ ఈ మధ్యన స్కూల్ అనేది ఎక్కువ లీవ్ పెట్టేస్తున్నామని చెప్పి నేనే వెళ్ళిపోతాను అనమాట.
ఇంకా మమ్మీ వాళ్ళు ఎప్పుడైనా అంతే అండి. మమ్మీ వాళ్ళు వెళ్ళమంటే మాత్రం మనం వెళ్ళిపోవాలనిపిస్తుంది. అదే మేము స్కూల్కి వెళ్ళాలని లేనప్పుడేమో మమ్మీ వాళ్ళేమో వెళ్ళిపోమంటారు. ఇంకేం చేస్తాం. నాకు ముందు రోజు ఫ్రైడే కదా, సాటర్డే వచ్చింది కదా, ఈరోజు సాటర్డే కదా, మాకైతే నిన్న హాలిడే అయితే ఇచ్చారన్నమాట. సంథింగ్ నీట్ పేపర్ లీక్ అయిపోతుందని చెప్పేసి అదే ప్రతి స్కూల్స్కి కాలేజ్కి ఇచ్చే ఉంటారు కదా, ఇచ్చారు కూడా. ఇంకా మాకు కూడా అది ఇచ్చేద్దాం ముందు రోజు అన్నీ అదైతే నీట్గా అయితే సర్దుకొని నీట్గా కొంచెం సాయం అయితే చేసామన్నమాట మమ్మీకి. దాని తర్వాత రోజు లేసి ఇంకోండి ఇంటిలో పూజ అయితే చేసుకున్నాము. కొంచెం త్వరగా లేసాం కాబట్టి కొంచెం త్వరగా 8 గంటలకే, అంటే 8-10 కల్లా అయితే పూజ అయితే అయిపోయింది అన్నమాట. ఇంక మేమైతే ఏం తినకుండా స్కూల్కి వెళ్ళిపోయాము. కొంచెం ప్రసాదం నోట్లో పెట్టేసింది మమ్మీ అయితే. ఇంకా మమ్మీ స్కూల్లోకి పెడతాను అన్నది కదా, మనం వింటాము, అస్సలు వద్దని చెప్పేసి అన్నమాట. ఇంకా మమ్మీ కూడా పెట్టలేదు. ఇంకా పెడతానంది. అప్పటికే ఆటో వచ్చి వెయిట్ చేస్తుంది కింద. ఇంకా అందుకే ఫాస్ట్గా వాటర్ బాటిల్ ఎత్తుకొని వెళ్ళిపోయాను. ఇంకా మా డాడీ తర్వాత క్యారేజ్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడైతే ఫ్రూట్ సలాడ్ అయితే చేయడానికి ఇలాగా అయితే తీసుకొచ్చారు అన్నమాట. మిల్క్ మేడ్, హనీ ఇలా అయితే తీసుకొచ్చారు. ఇంకా ఈ ఫ్రూట్ సలాడ్ చూసాక మీకు ఎలా అనిపించిందో చూసేయండి. ఓకేనా చూసేయండి. ఇక్కడ చూపించే అన్ని ఫ్రూట్స్ తీసుకోండి. మన హెల్త్కి చాలా మంచిది. ప్లీజ్ మీరు కూడా కొంచెం ఫ్రూట్స్ తినండి. ఎందుకంటే మళ్ళీ కరోనా వస్తుందని చెప్తున్నారు కాబట్టి కొంచెం ఫీవర్ వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫీవర్ రాకుండా చూసుకోండి. అందరూ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే మళ్ళీ కరోనా స్టార్ట్ అవుతుంది కాబట్టి మాస్క్ మాత్రం కొనుక్కోండి. ఖచ్చితంగా మేము కూడా కొనుక్కుంటాము. మాస్క్ పెట్టుకుని వెళ్ళండి. మేము కూడా మాస్క్ పెట్టుకొని మా డాడీని అడిగి మాస్క్ అయితే కొనమంటాము. ఇంకా మళ్ళీ కరోనా స్టార్ట్ అయింది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంకా మీరు కూడా కొంచెం అంటే ఇల్లు మొత్తం క్లీన్గా ఉంచుకొని బయట మొత్తం ఏం తుక్కు లేకుండా నీట్గా ఉండేలాగా చూసుకోండి. ఇంకా అలాగైతేనే మనకి ఎక్కువ డిసీజెస్ అన్నీ ఇలాంటివి ఏం రావు. నీట్గా ఉంటే ఇంకా మనం కూడా నీట్గా ఉంటాం కాబట్టి ఇవన్నీ ఈరోజు మాకు స్కూల్ అయితే చెప్పారు. మా మేడం అన్నీ క్లియర్గా చెప్పారన్నమాట. అదే మీకు చెప్తున్నాను. అంటే మీకు కూడా అంటే
కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు కదా. తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి ఓకే, ఇంకా వాళ్ళు జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. ఇంకా ప్లీజ్ ఇంకా అందరూ చెప్తున్నాను కదా, కరోనా అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ కొంచెం ఫీవర్ కట్ట ఏమైనా వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. ఇంక ఈ ఫ్రూట్ సలాడ్ ఎలా మీకు చూడండి, రెసిపీ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ట్రై చేస్తున్న మా వీడియోని చూసి ట్రై చేస్తున్నట్టయితే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ ట్రై చేయండి, నిజంగా బాగుంటుంది. ఇంకెలా చేసారో కూడా చూసేయండి ఇక్కడ, ఓకేనా. మీ ఇష్టం ఎలా కట్ చేసుకుంటారు. ఫ్రూట్ సెలెక్ట్ చేయడం అనేది చాలా ఈజీ. అంటే కొంతమంది కొంచెం వెరైటీగా చేస్తారు, మేము ఇలా చేసుకుంటాం సింపుల్గా. ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. నచ్చిన వాళ్ళకి నచ్చిందని పెట్టండి, నచ్చని వాళ్ళకి అంటే టేస్ట్ చూసి చెప్పండి. ఇంకా మీకు చూడడానికి ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి, ఓకేనా. ఇంక చూసేయండి, ఇక్కడైతే పప్పాయ కూడా కోసేస్తున్నారు. దీంట్లో పప్పాయ వేసారని నాకు తెలీదు, నాకు పప్పాయ ఇష్టం ఉండదు, బట్ ఆయన ఫ్రూట్స్ తినాలి కదా, అందుకే ఇంకా మమ్మీ ఈ మధ్యన ఫ్రూట్స్ ఎక్కువ పెట్టేస్తుంది. బట్ మనం కూడా అవాయిడ్ చేయకుండా తినాలి, ఎందుకంటే మన హెల్త్కి మంచిది కాబట్టి. ఇంక ఇక్కడ పక్క నుంచి దాన్ని ఏమో అంటారు నాకు తెలీదు, అదే సొగ్గు బియ్యం అనుకుంటే సంథింగ్ ఏదో అంటారు, దాన్ని అయితే దాంట్లో లేదని చెప్పి భయపడుతున్నారు. మీ ఇష్టం, అది వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, మీ ఇష్టం. ఇంకొండి ఇక్కడ చూసారు కదా, అన్ని ఫ్రూట్స్ ఇలా అయితే కట్ చేస్తున్నారు. దీంట్లో నాకు ఎక్కువగా అన్ని ఫ్రూట్స్ కన్నా డ్రాగన్ ఫ్రూట్ అయితే ఎక్కువ ఇష్టం. ఇప్పుడు వేసిన దాంట్లో అయితే నార్మల్గా అయితే నాకు బనానా ఎక్కువ ఇష్టం. ఫ్రూట్స్లో యాక్చువల్గా నాకు ఎక్కువ ఏమి ఇష్టం ఉండవు. బనానా ఇష్టం, తర్వాత ఫస్ట్ స్ట్రాబెర్రీ ఇష్టం, తర్వాత బనానా, తర్వాత డ్రాగన్ ఫ్రూట్ పింకే, అది కూడా. ఇంకా అలా కాకపోతే అన్నీ తినాలి కదా, తింటేనే కదా మనకి ఎనర్జీ వస్తుంది, అందుకే అన్నీ తినాలి. మనం హెల్తీగా ఉండాలంటే అన్నీ తినాలి. మీరు కూడా తినండి, ఓకేనా. ఇంకా అంటే ఇప్పుడు స్కూల్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ తినండి, లావు అయిపోతున్నాను తినడం మానేయాలంటే మీరు తినడం దాంట్లో ఉండదు లావు అయిపోవడం అనేది. అసలు ఈ వయసులో లావు అయిపోవడం, సన్నం అయిపోవడం ఏమి ఉండదు. మీకు 10th అయిపోయాక, ఇంటర్లో వచ్చాక లావు అయిపోతున్నాను అనిపిస్తే అప్పుడు మీరు ఎక్సర్సైజ్ ఏమైనా చేసుకోండి. కాకపోతే ఈ స్కూల్ వయసులో మాత్రం అన్నీ తినాలి. అంటే యాక్చువల్గా నేను తినను అంటే ఫ్రూట్స్ ఎక్కువ తిన్ను, మీకు చెప్తున్నాను. అలాగే మీకు చెప్పి మేము కూడా ఈ మధ్యన తింటున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇంకా నేను కూడా పాటిస్తాను. ఇంకా ప్లీజ్ మీరు కూడా ఇప్పుడు లావు సన్నం గురించి చూసుకోకండి. ఎవరేమంటే మనకెందుకు, మన జీవితం మంది కాబట్టి ఇంకా అన్నీ తినండి. ఇంకా కొంచెం హెల్తీగా ఉండండి, ఎందుకంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అంతా మీకు చెప్తున్నాను, ఎందుకంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ మా ఫ్యామిలీతోనే ఇంకా సమానం అన్నమాట. అంటే ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మా ఫ్యామిలీతో సమానమే. ఇంకా ఈ మాట నేనే కదా, ప్రతి యూట్యూబర్ అదే ఇప్పుడు ఎవరెవరు ఛానల్ తెస్తున్నారో వాళ్ళందరూ అలాగే అంటారు, అనడం కాదు అలాగే చూస్తాం అన్నమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇంకా ఇలాగైతే చేస్తున్నారు మా డాడీ అయితే. ఇంకా మా పండగ ఇంట్లో అయితే ఇలా సింపుల్గా అయిపోయింది. మీ పండగ ఎలా అయిందో కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా మీరు కొత్త డ్రెస్ వేసుకున్నారో లేదో నాకు చెప్పండి. ఈరోజు మా ఇంట్లో మా చెల్లి ఒక్కతే కొత్త డ్రెస్ వేసుకుంది. నేను కుట్టించుకున్నాను, బట్ ఇంకా టైం లేదు కాబట్టి వేసుకోలేదు. ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఇంకా అప్పుడు వేసుకుందామని అయితే ఇంకొంచెం అనమాట ఎల్లో కలర్ ఇంకా పొట్ట పెరిగినలాగే కుట్టించుకున్నాను. ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అప్పుడు వేసుకుని మీకైతే చూపిస్తాను. ఇంకా అదేదో కుట్టించుకున్నది అనమాట. ఇంక దీంట్లో మీరు మిల్క్ మేడ్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మా డాడీ కూడా నవ్వుతున్నారు అక్కడైతే మిల్క్ మేడ్ అయితే. ఇంకా అలాగ మమ్మీ చూసారు కదా, మా మమ్మీ వీడియో తీస్తుంది, ఎందుకంటే మా మమ్మీ నుంచే సపోర్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మేమైతే ఇలా వీడియో పెట్టగలుగుతున్నాం. మీరైతే ప్లీజ్ ఏమనుకోకండి, ఈ వీడియో కొంచెం లేట్ అయిందని, ఎందుకంటే మా మమ్మీకి బాగాలేదు కాబట్టి లేట్ అయ్యింది, లేదంటే వీడియో ఎప్పుడో వచ్చేయాలి. ఈ వీడియో అనేది ఈరోజు రావాలి, కాకపోతే కొంచెం మొన్నటి వీడియో కూడా ఇంకా ఈరోజు అయితే చెప్పేస్తున్నాను. ఇంకా మేమైతే ఇలాగే హ్యాపీగా అయితే ఈరోజైతే హ్యాపీగా ఇలా చేసుకున్నాము. ప్లీజ్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడు చేసుకోండి. ప్లీజ్ మాకు ఫుల్గా సపోర్ట్ చేయండి, అప్పుడు మేము కూడా కొంచెం మా గోల్స్ అన్నీ, అంటే మాకున్న గోల్స్ ఉంటాయి కదా, మా గోల్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటాం. అంటే నాకు ఇది అవ్వాలని ఉంది, అది అవ్వాలని ఉంది. గోల్స్ అంటే ఇప్పుడు గోల్స్ మాట, గర్ల్స్ కాదు. గోల్స్ అంటే ఇప్పుడు నేను పెద్దయ్యాక టీచర్ అవ్వాలనుకుంటున్నాను, డ్రాయింగ్ అవ్వాలనుకుంటున్నాను, లేదంటే సింగర్ అవ్వాలనుకుంటున్నాను, అలా ఉంటుంది కదా. అలాగైతే
నాకు కూడా ఉన్నది ఏంటంటే నాకు ఆర్టిస్ట్ అవ్వాలని అనమాట. అంటే డ్రాయింగ్ నాకైతే చాలా ఇష్టం. అది మీ నుంచి సపోర్ట్ వస్తే నేను కూడా మంచి మంచి డ్రాయింగ్స్ వేసి మీకు వీడియో కూడా పెడతాను. ప్లీజ్ మీరు నాకు సపోర్ట్ చేయండి. మీ నుంచి సపోర్ట్ వస్తే నేను మంచిగా వీడియోలు పెడతాను అని ఎప్పటి నుంచి ఆడుతున్నాను కదా. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఇంక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. సరే అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఉందాం. బాయ్.